వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారి రచన ఓ నాన్న కథ వింటారు. చదివేటప్పుడు సరిగ్గా చదవమంటే అయ్యగారి కోపాలు. ఇప్పుడు ఈయన గారి ఇంజనీరింగ్ సీటుకి 5 లక్షలు డొనేషన్ ఎవడ కడతాడు? నా దగ్గర డబ్బులు లేవు, తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి కోపంగా అని రూమ్లోకి వెళ్ళాడు శ్రీనివాస్. నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు, నేను ఏదో డిగ్రీలో చేరి ఈలాగానే బ్యాంకు క్లర్క్ కింద చేరతాను, అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి. అంతకంటే కోపంగా బయటికి వెళ్ళాడు ప్రవీణ్. ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత. శ్రీనివాస్ సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్. శ్రీనివాస్ ఓ బ్యాంకులో క్లర్క్. ప్రవీణ్ తెలివిగలవాడే, మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఏ రిజర్వేషను లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్టులో అనుకున్న కాలేజీలో సీట్ రావడం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా నువ్వు కట్టలేకపోతే అప్పు తీసుకో, నేను ఉద్యోగం చేసి అప్పు తీర్చుకుంటానని కూడా అన్నాడు. అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకి మండిపడ్డాడు. 2-3 రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకు మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి. ఊరుకోమంటే కొడుక్కి కోపం, వదిలేయమంటే భర్తకి కోపం. మధ్యలో సునీత నలిగిపోతోంది. ఏదైతేనే మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావలసిన కాలేజీలో కావాల్సిన గ్రూప్లో చేరాడు ప్రవీణ్. ఇప్పుడన్నా సరిగ్గా చదివాడవమను, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది కదా అని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను, చెప్పు నీ సుపుత్రుడికి కోపంగా అన్నాడో రోజు శ్రీనివాస్. దిగులు పడక్కర్లేదు, ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను, చెప్పు మీ ఆయనకి రోషంగా అన్నాడు ప్రవీణ్. భగవంతుడా, ఈ తండ్రి కొడుకులకి ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి, ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్కి తండ్రి మీద ఒకటి కాదు చాలా ఫిర్యాదులున్నాయి. అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంకు క్లర్కే. వాళ్ళకి 2 అంతస్తుల ఇల్లు, కారు ఉన్నాయి. అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు. అదే తనకి తన తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు. అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు, తనకేమో డబ్బులు ఇవ్వరు. ఇలా అన్ని అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు. ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి. ప్రతిదానికి విసుగు కోపం ఉన్న నాన్న కోసం ఇష్టమైన అమ్మను కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళు ముంబై పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి, జాగ్రత్తగా ఉండు నాన్న, అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకే చెప్తుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకొని, ఇదిగో డబ్బులు బాగా ఆడుతున్నాయని వెధవేషాలు వేయొద్దని చెప్పు, తాగుళ్ళు సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు, అడ్డమైన గడ్డి తిని కుడితిలాగా మందు కొడితే ఎందుకు పనికి రాకుండా పోతాడు, పెళ్ళి పెటాకులు లేకుండా అఘోరించాలి. వినేవాళ్ళకి అవి తిట్లో జాగ్రత్తలో అర్థం కావు. అవును, అదే పని, ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైనవి తిని రోడ్డు మీద పడి చస్తాను, మీరొచ్చి ఈడ్చెద్దురు గాని కోపంగా అనేశాడు ప్రవీణ్. ఏం మాటలు రావి, శుభమాని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో ఆ సంగతి నీ మొగుడికి చెప్పు అన్న కొడుకుని ఏమీ అనలేక, ఎందుకండి వాడు వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు మొగుడి మీద అరిచింది సునీత. నేను నోరెత్తితే తప్పు రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. మొహం మటమటలాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళిపోయాడు. కళ్ళనీళ్లతో సునీత కూర్చుండిపోయింది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు. తండ్రి గురించి కనీసం అడిగేవాడు కాదు. శ్రీనివాస్ను మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టు భర్తకి కొడుకుతో ప్రేమగా మాట్లాడమంటే గారాబం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు. నాన్నతో కాస్త నెమ్మదిగా మాట్లాడరా అని కొడుక్కి చెప్తే
నేనసలు మీ కొడుకునేనా? రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా? నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడూ అనుమానమే అంటాడు ప్రవీణ్. ఈ తండ్రి కొడుకుల్ని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి. సునీత తమ్ముడు బెంగుళూరులో విల్లా కొనుక్కున్నాను, గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు. శ్రీనివాస్ సెలవు ఎక్కువ దొరకదు, ఆ రోజుకి నేను వస్తాను, నువ్వు ముందు వెళ్ళు అన్నాడు సునీతతో. తల్లితో గడిపినట్టుంటుందని సునీత 4 రోజులు ముందుగా బెంగుళూరు వెళ్ళింది. ఎన్నాళ్ల తర్వాతో ఒక్కతే రావడంతో సునీత తల్లి పక్కనే పడుకుని కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో శ్రీనివాస్, ప్రవీణ్ కబుర్లొచ్చాయి. ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చేయడమ్మా. ఆయన అంతే పుల్లవెరుపుగా మాట్లాడతారు. బాబ్బా, ఇద్దరు ఉప్పు నిప్పులా ఉన్నారు. ఏం చేయాలో తోచటం లేదమ్మా. తల్లితో గోడు వెళ్ళబోసుకుంది సునీత. సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్య. ఆమెకు అల్లుడంటే ప్రేమ, అభిమానం. ప్రవీణ్ కూడా అమ్మమ్మ, మావయ్య కుటుంబంతో గడిపినట్టుంటుందని ముందుగా వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవణ్ణి చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబం అంతా ఆప్యాయంగా పలకరించారు. కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి. ఎలా ఉన్నావురా? ఫోన్ చేస్తే ఎత్తవు. భోజనం బాగుందా? ఆఫీసులో అంతా బాగుందా? 6 నెలలైందిరా నువ్వు వెళ్ళి. అలవాటు పడ్డావా? ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని అబ్బబ్బా ఆగవే, వాడిని ఊపిరి తీసుకొని. ఇంతే అమ్మమ్మ, నీ కూతురికి హడావిడెక్కువ, అల్లుడికేమో కోపం అన్నాడు ప్రవీణ్. అబ్బో, నా కూతురికి అల్లుడికి వంకలు పెట్టేంత పెద్దవాడివయ్యావురా నవ్వుతూ మనవడి బుగ్గలు నొక్కి పద పద భోంచేద్దువు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది అమ్మమ్మ. పక్కనే కూర్చుని కబుర్లు చెప్తుంటే సుష్టుగా తిన్న ప్రవీణ్తో, ఒరే ఇవాళ నా దగ్గర పడుకోరా, మళ్ళీ ఎప్పుడొస్తావోను అంది విశాల. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకుని కథలు విన్న రోజులు గుర్తొచ్చి, అలాగే అమ్మమ్మ అన్నాడు ప్రవీణ్. పక్కన పడుకున్న మనవణ్ణి ఉద్యోగం విశేషాలు అడిగి తెలుసుకుని, ఒరే నీకో కథలాంటి నిజం చెప్తాను, ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది సుమా అంది విశాల. చెప్పు. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన, పేరు రామం అనుకో, ఆయన భార్య సీత. తల్లి తండ్రి 3 పిల్లలతో ఉండేవాడురా. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం. చాలా తెలివిగలవాడు, లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే మేము అతనికి ఐఐటీలో సీట్ వస్తుంది అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు. ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాకు తిన్నారు. రామం తల్లిదండ్రులు ముసలివాళ్ళు, సీతేమో పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడవాలంటే తప్పదని అప్పుడే 18 నిండిన వెంకటేషు చదువు మానేసి తండ్రి ఆఫీసు వాళ్ళిచ్చిన గుమాస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కదరా, అతనికి గుమాస్తా ఉద్యోగమే ఇచ్చారు. ఐఐటీలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలి అన్న కల అలా మొగ్గలోనే తునిగిపోయింది. తల్లికొచ్చే పెన్షను, వెంకటేషు జీతంతో 6 డజను మంది పొట్ట నిండాలి. తనెలాగూ చదువుకోలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు. చెల్లి రాధ పెళ్ళి కూడా మంచి సంబంధం అని చెప్పి అప్పు చేశారు. వెంకటేష్కి పెళ్ళయింది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామన్ తల్లిదండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు. సురేష్ ఉద్యోగంలో చేరినా అన్నయ్యకి ఏమాత్రం సాయం చెయ్యకపోగా ఎప్పుడూ అన్నయ్యతో గొడవలు పెట్టుకుని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చేయలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానాగోలా చేశాడ్రా. సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళింది. వెంకటేష్ చేసిన సాయము, త్యాగము మర్చిపోయి తమ్ముడు సురేషు, చెల్లి రాధ కూడా మా కోసం నువ్వేం చేశావు, నీ పీనాస్తనంతో మా కోరికలేమీ తీర్చలేదు అన్నారా. తన కల నెరవేరకుండా తండ్రి చనిపోవడం, బాధ్యతలు నెత్తిమీద పడ్డం, ఆర్థికంగా ఇబ్బందులు, ఇంత చేసినా తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చేయలేదు అని అనడంతో వెంకటేష్ తన బాధ, ఉక్రోషం ఎక్కడ తీర్చాలో తెలియక భార్యని కోప్పడేవాడు. ఆ భార్యకు అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు. అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టివాడు అయ్యాడు.
బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చయి ఆర్థికంగా చితికిపోయాడు వెంకటేష్. ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు. గారాబం చేస్తే చదవడని భయం, చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం, డబ్బెక్కువిస్తే చెడిపోతాడని భయం. ప్రేమ అభిమానం ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియని అతడు కొడుకునెప్పుడూ కోప్పడ్డమే. తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు కూడా వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి కొడుకు ఇద్దరూ మంచివాళ్లే. ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి ఎంతో ప్రేమ. అది చెప్పడం చేతకాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చి తల్లిని ఏడిపిస్తున్నారా. కన్నీళ్లతో చెప్తున్న విశాలని ఆపాడు ప్రవీణ్. అమ్మమ్మా, నువ్వెవరి గురించి చెప్తున్నావు? సగం అర్థమయ్యి అడిగాడు. ఇంకెవరు, ఆ వెంకటేశే మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల. నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకెందుకు ఇదంతా తెలియకుండా పెంచారు? ఏమని చెప్తారా? ఇవన్నీ చెప్తే నీకు మీ నాన్నమ్మ మీద, బాబాయి, అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయంరా. ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్న తల్లే అర్థం చేసుకోలేదు. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు కానీ న్యాయం చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవ్వరూ నమ్మరమ్మా నిట్టూర్చింది విశాల. మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదురా, మేనల్లుడు కూడాను. నాకు తెలుసు వాడి సంగతి. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించడు. భగవంతుడు కొంత అన్యాయం చేస్తే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు బాధగా అంది విశాల. ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు. గృహప్రవేశానికి ఇంకో 2 రోజులుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తాను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చుని తల్లితో కబుర్లు చెప్తోంది. ప్రవీణ్ వచ్చి, అమ్మా, నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా వస్తావా తల్లితో చెప్పి, అమ్మమ్మ, మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, మేం బయట తినేస్తాము అన్నాడు. అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాప్లోకి తీసుకెళ్ళాడు. అమ్మా, మీరు మావయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదూ, కొన్నారా? కొడుకు అడిగిన ప్రశ్నకి కంగుతింది. నాన్న 5,000 చదివిద్దామన్నారా, ప్రయాణం ఖర్చులు ఇంకో 5,000 అవుతాయి, అంతకంటే పెట్టడం కష్టం నాన్న. సునీత మాటలకి, ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరమ్మా, నేను సంపాదిస్తున్నాను, మీరు లెక్కలు చూడక్కర్లేదు. అమ్మమ్మకి, అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నాయనమ్మకు కూడా ఒక చీర తీసుకో. ఆశ్చర్యంగా చూసింది కొడుకుని. 5,000 పెట్టి 3 చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి అన్నాడు సేల్స్ గర్ల్స్తో. ఇంకెవరికి అంది సునీత. అందరికీ కొని నీకు కొనద్దా అన్న కొడుకును చూసి కన్నీళ్ళొచ్చాయి సునీతకి. పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా. మరి ఎప్పుడు చిన్నగా ఉండిపోతారా ఏంటి అంటూ సేల్స్ గర్ల్ తెచ్చిన చీరల్లో 2-3 పక్కన పెట్టి, ఇందులో నచ్చినవి తీసుకోమ్మా అన్నాడు. వాటి ధర చూసిన సునీత, అమ్మో 10,000? వద్దమ్మా, చూడు ఇందాకటి రేంజ్లోనే కొన్ని చూపించవు అంది. నువ్వు నీకు నచ్చింది తీసుకోమ్మా, లేదంటే నాకు నచ్చింది తీసుకుంటాను అన్న ప్రవీణ్ మాటలకి తనకు నచ్చిన పట్టు చీరే తీసుకుంది. రేపు ఇదే కట్టుకోవాలమ్మా అంటే తల ఊపింది సునీత. అక్కడి నుంచి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి, సునీత తమ్ముడికి కూడా బట్టలు తీసుకున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అడిగింది, ఒరేయ్, నీ అకౌంట్లో డబ్బులున్నాయిగా అని. మీ పెంపకంలో పెరిగానమ్మా, డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది చెప్పు అన్నాడు. ఇద్దరూ బయట హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత సునీతకి కొడుకుతో అంతసేపు గడపడం ఎంతో సంతోషం అనిపించింది. అదీకాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకట్లాగా కోపం బదులు ప్రేమ కనిపించింది. వీళ్లు బజార్కి బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది విశాల. అల్లుడుగా కాకుండా మేనల్లుడుగా రావచ్చు కదా శ్రీను, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి, సునీతేది అన్నాడు. ఏమో, తల్లి కొడుకు బజార్కి వెళ్ళారు,
భోజనం బయటే చేస్తామన్నారు. నీకు వడ్డిస్తానుండు, దా తిని కాస్త రెస్ట్ తీసుకో అంది. తను ఎప్పుడొచ్చేది కూడా సునీతకి చెప్పలేదు. అందుకే వెళ్ళుంటుంది బహుశా బయటికి అనుకుని సరే అంటూ భోజనానికి కూర్చున్నాడు. అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, శ్రీను, నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు, అత్తయ్యగా చెప్తున్నాను. కోపం తెచ్చుకోకే, నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు న్యాయం చెయ్యలేదు, నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు. ఆ ఉక్రోషము కోపము నీ భార్య మీద కొడుకు మీద ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే కదా. సునీత నిన్ను అర్థం చేసుకుని మెలుగుతోంది బాబూ. ప్రవీణ్ది ఉడుకు రక్తం. పురాతన కాలంలోనే భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు. నీ కొడుకుని మరో భారవి కానీయకు. రోజులు మారాయి నాయనా, మనము మారాలి. నేను నా పిల్లలతో మీరంటే నాకు ఇష్టం అని అనలేదు. నా ప్రవర్తనతో నా ప్రేమ అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇప్పుడు పిల్లలకి అన్నీ మాటల్లో చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాణ్ణి సునీతని అందరి ముందు కోప్పడ్డం మానేయ్ బాబూ. మొగుడు ఇల్లాల్ని తిడితే ముష్టాడు కూడా తిడతాడని ఓ మోటు సామెత. అల్లుణ్ణి మెత్తగా కోప్పడింది విశాల. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్. కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కుని తిట్టానని కూడా బాధపడ్డాడు. అదే మాట అత్తయ్య చెప్తే నిజమే కదా అనిపించింది. పడుకుని లేచేసరికి ప్రవీణ్ సునీత రానే వచ్చారు. ఎంతసేపైంది నాన్న వచ్చి? ఎలా ఉన్నారు? తనని చూడగానే చిన్నపిల్లాళ్లా పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీనివాస్కి. మధ్యాహ్నం వచ్చాను, నువ్వెలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? ప్రేమగా ఒకరినొకరు పలకరించుకుంటే ఆశ్చర్యంగా చూసి తల్లి వంక చూసిన సునీతకి నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల. తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి అంతా సంతోషపడ్డారు. చాలా బాగున్నాయి బట్టలు, మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనల్లుడు. సంతోషపడ్డారు సునీత తమ్ముడు మరదలు. నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత, గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ. నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు అన్న తండ్రితో, అదేంటి నాన్న మీకు లేకుండా ఎలా? మీకు ఈ నీలం ఇష్టంగా, అందుకే ఈ షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ని చూస్తూ, నీకేంటి బావా, ఎదిగొచ్చిన కొడుకున్నాడు, నిశ్చింతగా ఉండొచ్చు నువ్వు అన్నాడు సునీత తమ్ముడు. చాలా బాగుంది నాన్న, రేపు వేసుకుంటాను కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్. అది చూసి సునీత కళ్ళొత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వుకుంది. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ ఓ నాన్న కథ విన్నారు. ఈ కథ జనవరి 11, 2026 నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.